ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజ్ అయినా పరిమిత సంఖ్యలో మాత్రమే ఆటగాళ్లను అట్టి పెట్టుకోగలదు. గత నిబంధనల ప్రకారం నలుగురు ఆటగాళ్లను ఉంచుకొని మిగిలిన అందరినీ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ నలుగురిలో ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు లేదా ముగ్గురు ఇండియన్ ప్లేయర్లు, ఒక విదేశీ క్రికెటర్ను ఆ జట్టుతో ఉంచుకోవచ్చు. అయితే రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా మరో ఆటగాడిని దక్కించుకోవచ్చు. 2022 మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ కేవలం ముగ్గురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ ను అంటిపెట్టుకుంది. కానీ 2023 వేలానికి ముందు కేన్ మామను విడుదల చేసింది. అయితే అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు సన్ రైజర్స్ టీం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది. విదేశీ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మార్క్రమ్, పాట్ కమిన్స్ లతో భారత ఆటగాళ్లు నితీష్ రెడ్డి, నటరాజన్, భువనేశ్వర్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉన్నత్కత్, రాహుల్ త్రిపాఠిలతో జట్టు కూర్పు సమతూకంగా ఉంది. కానీ మెగా వేలానికి ముందు నలుగురు ప్లేయర్లు మాత్రమే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఏ ఆటగాళ్లు ఫ్రాంచైజ్ తో ఉంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే జట్టును దూకుడుగా నడిపించిన కెప్టెన్ కమిన్స్ ను వదులుకోవాలని ఫ్రాంచైజ్ ఆలోచిస్తోంది. కమిన్స్ ను గత వేలంలో 20.25 కోట్ల రూపాయల రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. అయితే కమిన్స్ ను రిటైన్ చేసుకుంటే సన్ రైజర్స్ గత నిబంధనల ప్రకారం అదే భారీ మొత్తాన్ని వెచ్చించదు. ఈ నేపథ్యంలో కమిన్స్ ఆ మొత్తాన్ని అంగీకరిస్తాడో లేదో చూడాలి. అయితే రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా కమిన్స్ ను సొంతం చేసుకోవాలనే బ్యాకప్ ప్లాన్ తో సన్ రైజర్స్ ఉంది. ఇక ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ను రిటైన్ చేసుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది.